మూడా స్కామ్ కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఉభయ సభలో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది భారతీయ జనతా పార్టీ. విపక్షాలను అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్ అనుమతించినందున సభ్యులు విధానసభలోనే ధర్నాకు దిగారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడాలో భూములు కోల్పోయిన వారికి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు 4,000 కోట్ల కుంభకోణం దాగున్నట్టు ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్యకు అపరంగా భూములు ఇచ్చేశారంటూ మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రమంలో బీహార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ గా ఈ బిల్లుకు పేరు పెట్టింది. పేపర్ లీక్లను ఆపడంతో పాటు మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు ఈ బిల్ రూపొందించింది ప్రభుత్వం. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వాయిస్ ఓట్ ద్వారా బిల్లును పాస్ చేశారు. పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు క్వశ్చన్ పేపర్ లీక్లను అడ్డుకోవాలనే లక్ష్యంతో బిల్ తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మమతా బెనర్జీ దుర్గాదేవి మండపాల నిర్వాహకులకు దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులపై మరోసారి వరాల జల్లు కురిపించారు. బెంగాల్లోని 43,000 దుర్గాదేవి పూజ మండపాల నిర్వాహకులకు ఒక్కొక్కరికి 85,000 రూపాయలు ఇవ్వబోతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. 2011లో దుర్గాదేవి పండుగ నిర్వాహకులకు ఇచ్చే ప్రోత్సాహం 25,000తో ప్రారంభం కాగా తాజాగా 85,000 రూపాయలకు చేరుకుంది. అంతేకాదు దుర్గాదేవి మండపాలకు ఇచ్చే విద్యుత్ రాయితీని కూడా 75% పెంచుతూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమెకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 21 తేదీలోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ కంగనాకు నోటీసులు ఇచ్చారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కావాలని పక్కన పెట్టారని కిన్నౌర్ నివాసం లాయర్ రామ్ నేగి ఆరోపించారు. కంగనాను అనర్హురాలుగా ప్రకటించాలని లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన 2 టీఎంసీ ఎమ్మెల్యేలపై గవర్నర్ 500 జరిమానా విధించడంపై పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత ఫైన్ అయ్యారు. అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు గవర్నర్ ఆనంద్ బోస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మీకు టిఫిన్ కు డబ్బులు కావాలంటే నన్ను అడగండి, నేనిస్తా అంటూ గవర్నర్ ఆదేశాలపై చురకలంటించారు. రాజ్ భవన్ సెలెక్టెడ్, అసెంబ్లీ ఎలెక్టెడ్ అనే విషయాన్ని గవర్నర్ గుర్తుంచుకోవాలన్నారు. బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. తక్షణమే 2,500 సాధారణ కోచ్లను నిర్మించి వాటి త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. మధ్యతరగతి అల్పాదాయ కుటుంబాలకు సరసమైన సురక్షితమైన రైల్వే ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రైల్వే శాఖకు 2014 ముందు 35,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో 2.62 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపారు. ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ సహా వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా మరోసారి ఎన్నికయ్యారు. పారిస్ లో జరగనున్న 142వ ఒలింపిక్ సెషన్ సందర్భంగా 100% ఓటింగ్తో నీతా అంబానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఏఓసీ తెలిపింది. నీతా అంబానీ ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పర్యటిస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు గాను నీతా అంబానీ పారిస్ కు చేరుకున్నారు. నగదు చెల్లింపు సేవలు రెండింటినీ ట్రాక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ నగదు బదిలీల ఫ్రేమ్ వర్క్ ను కఠినతరం చేసింది. బుధవారం జారీ చేసిన సర్క్యులర్లో నగదు చెల్లింపు సేవ విషయంలో చెల్లించే బ్యాంక్ చేసే లబ్ధిదారుడి పేరు, చిరునామా రికార్డును మోతుందని ఆర్బీఐ తెలిపింది. నగదు చెల్లింపు సేవ విషయంలో రెమిలెన్స్ బ్యాంక్ లేదా బిజినెస్ కరెస్పాండెంట్ ధృవీకరించబడిన సెల్ ఫోన్ నెంబర్, స్వీయ ధృవీకరించబడిన అధికారిక చెల్లుబాటు అయ్యే పత్రం ఆధారంగా పంపిన వారిని నమోదు చేస్తారని సర్క్యులర్ పేర్కొంది. కేరళలో నిఫా వైరస్ విజృంభించడంతో సరిహద్దులో తమిళనాడు అధికారులు హై అలర్ట్ అయ్యారు. విద్యార్థులు కేరళకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు కేరళ సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నిఫా వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో కోయంబత్తూరు, తిరుపూర్, నీలగిరి జిల్లాలో అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కేరళ నుంచి వచ్చిన పర్యాటకులపై ప్రత్యేక నిఘా పెట్టారు. నిఫా వైరస్ సోకి కేరళలో మల్లాపురం జిల్లాలో వైరస్ సోకిన గంటలపై 14 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కర్ణాటక ప్రభుత్వం మేఘదాతు డ్యాం నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి పలుమార్లు లేఖలో పేర్కొంది. ప్రాజెక్టు సంబంధించిన నివేదికను కూడా అందజేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ జలశక్తి శాఖకు 2 లేఖలు పంపింది. ఈ సందర్భంలో మేఘదాతుకు సంబంధించి కర్ణాటక పంపిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమాచార స్వేచ్ఛ చట్టం కింద ఆమోదం పొందిందా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ వాటర్ కమిషన్ స్పందిస్తూ మేఘదాతులో డ్యాం నిర్మించేందుకు కర్ణాటకకు ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పింది.